నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. చంద్రబాబు ఈ పేరు చెప్తే మనకు గుర్తొచ్చేది ఒక విజనరీ, ఒక బ్రాండ్. 1978 మార్చి 15న తొలిసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. అదే టైంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక అలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మచ్చలేని నాయకుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పటి వరకు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసుకుంటే చంద్రబాబు గారికి జరిగినటువంటి అవమానం అంతా ఇంత కాదు. ఇక ఆయన కన్నీళ్లతో అసెంబ్లీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి, మళ్ళీ ఇది గౌరవ సభగా మారినప్పుడే ఆయన అడుగు పెడతానని ఒక సవాల్ కూడా విసిరారు. మరి అలాంటి రాజకీయ నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అదే సభలో అడుగు పెట్టారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ సభలో అడుగు పెట్టలేని పరిస్థితి. ఇక అసలు ప్రజాప్రతినిధులు అంటే ఎలా ఉండాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి, అలాగే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల గురించి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు గారు అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ రోజుతో 47 ఏళ్ళు పూర్తవుతుంది అంటున్నారు. సో ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి, అందులోనూ అప్పుడు అసెంబ్లీ గురించి ఇప్పుడు అసెంబ్లీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటారు, మీరేం చెప్తారు? ఆయన చంద్రబాబు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే, ఇంక వేరే ఎవరు లేరు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే పరిపాలనలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఆర్థిక కష్టాలు తీర్చే వరకు ఆయన ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు, అవన్నీ ఖాళీ చేస్తాడు, మళ్ళీ ఈయన వచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తాడు. ఇదే ఇప్పటివరకు జరుగుతూ ఉన్నది. మామూలుగా చంద్రబాబు నాయుడు పోరాట పటిమ గురించి తెలుసుకోవాలి అంటే ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు చూడాలి. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కానీ, అపోజిషన్లో డిప్యూటీ లీడర్గా పనిచేసినప్పుడు కానీ ఆయన ఎట్లా చేస్తాడు, ఎటువంటి స్ట్రాటజీలు వేస్తాడు, అధికార పార్టీకి ఎట్లా చెమటలు పట్టిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. మెయిన్గా మరి అసలు ఈ కొత్తగా వచ్చే ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాడో తెలుసుకుంటే వాళ్ళ రాజకీయ జీవితం కూడా బాగుంటుంది. అంటే ఎక్కడా కూడా ఆ హౌస్లోకి లోపలికి రావటం, గొడవ చేయటం, స్పీకర్ మీద కాగితాలు చించి పడేయటం, ఇటువంటి పనులు చంద్రబాబు నాయుడు చేయడు. ఆయన సీట్లో ఉండే ఆయన మాట్లాడే మాటలు అవతల అధికార పక్షాన్ని గుండెల్లో గుచ్చుకుంటాయి. అట్లా రాజశేఖర్ రెడ్డిని ముచ్చెమటలు పట్టించాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంకి వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ సస్పెండ్ చేసాడు, తెలుగుదేశం సభ్యులందరినీ. ఒక్కడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎవరో మనం చూసాం కదా, అంతా రౌడీలే, రౌడీ బ్యాచ్ అదంతా. ఆ రౌడీ బ్యాచ్ని ఒక్కడే అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు ఈలలు కేకలు వేస్తూ ఉంటే ఆయన తొణక్కుండా బెణక్కుండా ఆయన చెప్పిన సమాధానం చెప్పిన తీరు, ఆ ఒక్క ఎపిసోడ్ చూస్తే వాట్ ఈజ్ చంద్రబాబు అనేది అర్థమవుతుంది. ఒక శాసనసభ్యుడిగా ఎట్లా ప్రవర్తించాలి అనేది చంద్రబాబు నాయుడిని చూసుకుంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, సభా విలువల్ని ఏ విధంగా కాపాడాలి అనే ఆస్పెక్ట్ మీద ఎవరన్నా పరిశోధన చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్న రోజులు చూస్తే చాలు, ఆయన ఒక పెద్ద థీసిస్ తయారు చేసుకోవచ్చు. అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, అయిన తర్వాత యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నప్పుడు ఎథిక్స్ కమిటీ చాలా అద్భుతంగా పనిచేసేది. దానికి అసలు అప్పటి వరకు ఎథిక్స్ కమిటీ ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అటువంటి ఎథిక్స్ కమిటీని మళ్ళీ తీసుకొచ్చి ఆ ఎథిక్స్ కమిటీకి మొత్తం సర్వాధికారాలు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో సభలో క్రమశిక్షణని కాపాడే కార్యక్రమాన్ని ఆ రోజు సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు,
స్పీకర్గా యనమల రామకృష్ణుడు చేశారు, చేసి చూపించారు. ఆ రోజునే వెల్లోకి వస్తే, అంటే వెల్ అంటే స్పీకర్ ముందరున్న ప్లేసు, దాన్ని వెల్ అంటారు. ఆ వెల్లోకి వస్తే ఆటోమేటిక్గా సభ్యుడు సస్పెండ్ అయ్యేలాగా తీర్మానం చేసి దాన్ని అమలు చేశారు. దానికి అక్కడ ఒక ఎర్ర గీత పెట్టారు. ఆ ఎర్ర గీత అంటే లక్ష్మణ రేఖ, అది దాటితే ఆటోమేటిక్గా సభ్యుడు సస్పెండ్ అయిపోతాడు. ఇటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలని తీసుకొచ్చి అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే స్పీకర్లు నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి స్ఫూర్తినివ్వాల్సింది సభానాయకుడే. సభానాయకుడు అంటేనే, అంటే ఒక ఏదో ముఖ్యమంత్రి బాధ్యత చేయటం కాదు, సభానాయకుడు. అందుకని సభానాయకుడి సిఫార్సుల మేరకే అవన్నీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే చేశారు. అంటే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలకే ఉపయోగించుకున్నాడు తప్ప బాబాయ్ మర్డర్కో, అమరావతిని నాశనం చేయటానికో అటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు వాడుకోలేదు. రైట్ సార్. ఈ 47 ఏళ్లలో చంద్రబాబు గారు ఎన్నో అసెంబ్లీ సమావేశాలు, దాదాపు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆయన అన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఉండటం జరిగింది. ఈవెన్ అధికార పక్షం నుండి అలాగే ప్రతిపక్షం నుంచి కూడా. ఇక మనం చూసాం ఒకానొక టైం వరకు సభ బాగానే నడిచేది. సభ అండ్ ఒకానొక టైం తర్వాత ఈవెన్ అది అంటే సెల్ఫ్గా అనుకునే వరకు కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మనం విన్నాము, నీ తల్లి నిన్ను ఎందుకు కన్నదా అనుకునే విధంగా ఉంటుంది అని చెప్పి కూడా చంద్రబాబు గారిని ఒక మాట అనటం జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చూసాం మనం, ఆయన అంటే చంద్రబాబు గారు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అప్పటి సభలకు ఇప్పటి సభలకు ఉన్న తేడా ఏంటంటారు? అసలు ఒక ప్రజా నాయకుడు ఎలా ఉండాలంటారు సభలో? అంటే క్వశ్చన్లో చిన్న పొరపాటు ఉంది, అందుకని మీరు ఏమన్నది ఎన్టీ రామారావు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అన్నది. జగన్మోహన్ రెడ్డికి ఎన్టీ రామారావుకి పోల్చటం అనేది అసలు అత్యంత దురదృష్టకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసిన దుష్పరిపాలన, మహానుభావుడు ఎన్టీ రామారావు చేసిన మంచి పాలన అన్నట్టు మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం అంటే ఇక్కడ చంద్రబాబు ఎన్టీ రామారావు కన్నా సీనియర్. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు కాదు, ఎన్టీ రామారావు కన్నా ముందే చంద్రబాబు. ఏంటి, ఆయన 78లోనే శాసనసభ్యులు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన రాజకీయ జీవితం 83 నుంచి ప్రారంభమైంది. 83లో ముఖ్యమంత్రి. అంటే ఎన్టీ రామారావు కన్నా ముందు ఇంకా 3 ముఖ్యమంత్రులను చూశాడు ఆయన. ఎవరు? ఆయన వాళ్ళ దగ్గర పనిచేశాడు. ఎవరు? చంద్రబాబు. సుదీర్ఘ రాజకీయ జీవితం అని నువ్వు ఇంట్రోలో చెప్పావు. సభలో అడుగుపెట్టి ఆయన ఇప్పటికీ 47 ఏళ్ళు. చిన్న వయసులో సభకు ఎలక్ట్ అయ్యాడు. 25 ఏళ్ల వయసు, 27 ఏళ్ల వయసులోనే ఆయన గెలిచాడు. ఏది అంటే అతి పిన్న వయసులో శాసనసభ్యుడిగా, అతి పిన్న వయసులో మంత్రిగా, అతి పిన్న వయసులో ముఖ్యమంత్రిగా, అన్బీటబుల్ రికార్డ్స్ అన్నమాట. ఎవరివి? ఇంకా అసలు చంద్రబాబు దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేరు. బహుశా లోకేష్ వల్ల కూడా కాదనమాట. ఆయన కొడుకు వల్ల కూడా ఆయన రికార్డులు మరి మనవాడైనా బీట్ చేస్తాడేమో తెలియదు. ఎవరు? దేవాంశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం, చంద్రబాబు నాయకత్వం, ఇవి ఒకదానికొకటి ముడిపడి ఉన్న నేపథ్యం. అటు మంత్రిగా, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు అంజయ్య క్యాబినెట్లో ఆయన. ఆ తర్వాత ఎన్టీఆర్ అల్లుడు కావడము, ఆయన అసలు ఓడిపోవడం, ఒక 6 ఏళ్ల విరామం. ఏది? శాసనసభ్యుడిగా. ఆ తెలుగుదేశం వేవ్లో చంద్రబాబు వీళ్ళందరూ కూడా ఓడిపోయారు. అంటే 47 ఏళ్ళు అవుతుంది సభలో అడుగుపెట్టి, 41 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. అంటే 9 సభల్లో ఉన్నాడు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒకసారి చంద్రగిరి, వరుస పెట్టి నీకు కుప్పం నుంచి ఇప్పుడు ఎన్నిసార్లు? 8 సార్లు అనమాట. ఒక నియోజకవర్గం నుంచి 8 సార్లు గెలవటం అంటే బహుశా ఎవరో ఒక ఆయన ఉన్నట్టున్నారు, సాంబశివరాజు ఎవరో ఉన్నట్టున్నాడు. సాంబశివరాజు 9 సార్లు కంటిన్యూస్ కొట్టినట్టున్నాడు. అంటే మళ్ళీ నెక్స్ట్ కుప్పంలో ఆయన రికార్డు కూడా బీట్ అవుద్ది అనుకుంటా. ఒక స్టాల్ వార్ట్. ఏది? ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చాడు ఈయన.
ఏది తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్ సెలక్షన్ నుంచి వచ్చినటువంటి నాయకుడు అనమాట. అంటే సమకాలీన యువతకు రాజకీయ నాయకులకు మార్గదర్శకుడిగా అనుభవజ్ఞుడిగా ఇవాళ మౌంట్ ఎవరెస్ట్గా ఉన్నటువంటి చంద్రబాబు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మన సత్యమూర్తి గారు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు కదా, ఏది హైదరాబాద్. ఇప్పుడు ఈరోజు కూడా మాట్లాడినట్టున్నారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఎక్కడ మాట్లాడుతూ ఏంటి తెలంగాణ ఇవాళ తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1గా మారిందంటే గ్రోత్ ఇంజన్ హైదరాబాద్. అంటే వచ్చే ఇన్కంలో నీకు 50,000 కోట్ల పైన హైదరాబాద్ నుంచి వస్తాం. ఇక్కడ ఉన్న ఈ ట్యాక్సులు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ తర్వాత ఈ మెట్రోలు, లేకపోతే మానవ వనరుల అభివృద్ధి కేంద్రము, ఇన్సూరెన్స్ అథారిటీ, అపిలేట్ అథారిటీ, ఇవన్నీ కూడా హైటెక్ సిటీ. ఎక్కడో దాకేందుకు అది సైబర్ టవర్స్. సైబరాబాద్ అనే నగరమే ఆయన వల్ల విస్తృతమైందన్న ఇది. ఏది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు కాస్త ఇప్పుడు ఇంకో నగరం అక్కడ సైబరాబాద్. అంటే హైటెక్ సిటీ ఈ ఐటీ ఏది అఫ్కోర్స్ దానివల్ల ఆయన ఓడిపోయాడు అంటారు అప్పట్లో. ఏదో క్రియేట్ చేశారు, వ్యవసాయం దండగన్నాడు అని ఆయన అనని మాటని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆయన ఏదో హైటెక్ మంత్రి అనేవాళ్ళు, హైటెక్ సీఎం అనేవాళ్ళు. అలాంటి వాళ్ళు మరి వాళ్ళు ఏంటి 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. బీటీ ఈ బయోటెక్నాలజీ, అదే ఏది మన జినోమ్ వ్యాలీ, కరోనా వ్యాక్సిన్ నీకు గుర్తుంటుంది, జినోమ్ వ్యాలీ అంటే గుర్తుండదు. దానికి అంకురార్పణ ఆయనే. ఇవాళ కరోనా వ్యాక్సిన్ తయారీ నగరంగా హైదరాబాద్ మారిందంటే 70 దేశాలకు ఇక్కడి నుంచి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ జరుగుతుందంటే అనేక లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడికి వచ్చాయంటే ఈ ఫార్మా సిటీ, ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ ఇవాళ ధనిక రాష్ట్రంగా ధనిక నగరంగా మారిందంటే ఆయన దూరదృష్టి. విజన్ 2020. రాజశేఖర రెడ్డి ఏమన్నాడు? 420 అన్నాడు. అంటే విమర్శలు ఎప్పుడు చంద్రబాబు చుట్టూతానే తిరుగుతుంటాయి. ప్రశంసలు ఆయనకే, విమర్శలు ఆయనకే. ఈ వాళ్ళ నాన్న 420 విజన్ 420 అన్నాడు కదా, కొడుకు ఏమంటాడు 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే ఈ విజన్ లేని ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే 2047 వరకు ఎవడు బతుకుంటాడో ఎవడు బతుకుండడో అంటాడు. అంటే చంద్రబాబు అప్పుడు దాకా బతుకుంటాడా అనే అంత కుచిత బుద్ధి అనమాట. నీకు అసలు ఎవ్వడు కూడా శాశ్వతంగా ఉండడు. మీ నాన్న ఉన్నాడా? లేడు కదా. ఇక్కడ ఏంటి అంటే విత్తితే అది పెద్దదై చెట్టు అయ్యి దానికి ఫలాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళు తింటారనే ఉద్దేశం తప్ప నేనే చెట్టు నాటి నేనే అది ఫ్రూట్స్ తినాలనే స్వార్థం చంద్రబాబుకి లేదు. నీకు మీ నాన్నకే ఉన్నాయి. ఎవరో ముసలాయన ఇట్లాగే చెట్టు నాటుతుంటే ఎవడో ఈ జగన్ లాంటి ఆకతాయి అడుగుతాడంట, ఏమని నాకు చెట్టు నాటుతున్నావు, మామిడి చెట్టు, అది ఎప్పుడు పెద్దదవుద్ది, దాని ఫలాలు నువ్వు తింటావా అని ముసలాయన అడుగుతాడు. అరే పిచ్చోడా, ఇది నేను తినడానికి కాదురా, చెట్టు ఫలాలు వచ్చినప్పుడు నీలాంటి వాళ్ళు అనేక మంది కోసుకు తినటం కోసం పెడుతున్నానంటాడు. అంటే విజన్ 2047 ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ఈ విజన్ ఒక 2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ మారాలని, తలసరి ఆదాయం 50 లక్షలకు రావాలని ఒక దిశానిర్దేశం చేసుకుంటూ ఆయన వెళ్తున్నటువంటి విధానం. అంటే చంద్రబాబుని జనం ఎందుకింత అభిమానిస్తున్నారు, ఎందుకింత ఆదరిస్తున్నారు, ఏ నాయకుడికి లేనటువంటి గౌరవం ఆయనకి ఎందుకు దక్కింది అంటే 4 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4.0 ప్రజెంట్. ఎట్లా సాధ్యమైంది, మిగతా వాళ్ళ వల్ల ఎందుకు కాలేదంటే అతని యొక్క దూరదృష్టే కాదు, అతని కార్యదక్షత, వర్క్మన్షిప్. ఏంటి పనే ఆయనకి దైవం, పని రాక్షసుడు అంటారు. ఏది వర్కహాలిక్. చంద్రబాబు దగ్గర పని చేయటం ఒక వరం. ఎలా పని చేయాలో నేర్పుతాడు, ఎంత పని చేయాలో చెబుతాడు. అది తెలియక ఆయన మీద అపోహలు, విమర్శలు అన్నీ. ఇప్పుడు అలాంటి వ్యక్తిని కన్నీళ్లు పెట్టించారు, అనరాని మాటలు అన్నారు. ఆయన భార్యని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. లోకేష్ పుట్టుక మీద పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టారు. అదే మీరు అన్నది ఇంట్రోలో ఏంటి, కౌరవ సభ ఇది మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగు పెడతానని ఆయన శపథం. ప్రజలు మొత్తం ఆయన్ని 164 సీట్లతో గెలిపించారు. అలాంటి నాయకుడిని జైల్లో పెట్టించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు 53 రోజులు ఆయన జైల్లో పెడితే 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారు. ఏ నాయకుడికైనా ఆ గౌరవం దక్కిందా?
ఒక నాయకుడు జనరల్గా చచ్చిపోతే ఆయన చేసిన అభివృద్ధి మాట్లాడుకుంటారంట. చంద్రబాబు జైల్లో పెట్టంగానే ఆయన సైబరాబాద్ కట్టాడు, హైటెక్ సిటీ కట్టాడు, జినోమ్ వ్యాలీ పెట్టాడు, మెట్రో రైలు తెచ్చాడు, ఔటర్ రింగ్ రోడ్ వేసాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఆయన అభివృద్ధి అంతా ఆయన జైల్లో పెట్టడం ద్వారా ప్రజల్లో చరణంగా డిస్కషన్. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఎలాంటి వ్యక్తిని అతను అవమానించాడు, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒకప్పుడు స్టాల్వార్డ్స్ ఏది పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, భాట్టం శ్రీరామమూర్తి, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి ఇలాంటి ఉద్దండులతో నడిచింది. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి శాసనసభకి వెళ్ళకపోతే ఆయన అసలు నిద్రపోయేవాడు. అత్యంత అటెండెన్స్ అయిందే. ఏది నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అసలు శాసనసభకి గైర్హాజరే కాలేదన్నమాట. చివరిలో అనారోగ్యంతో ఉన్నా కూడా సెలైన్ మీద కూడా ఉన్నా కూడా నన్ను శాసనసభకి తీసుకెళ్ళండి అని ప్రాధేయపడినటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి. చంద్రబాబు 9 సార్లు శాసనసభకి ఎన్నికై సభకి వెళ్లకుండా ఆయన ఎప్పుడూ ఉండడు. అప్పుడు తప్ప ఏది ఆయన బాయ్కాట్ చేసిన ఆ సంవత్సరంన్నర తప్ప. అదే జగన్మోహన్ రెడ్డి తను వెళ్ళకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా శాసనసభకి వెళ్ళనీయకుండా అడ్డం పడుతున్నాడు, సభను అవమానిస్తున్నాడు. సభనే కాదు అసలు తనను ఎన్నుకున్న ప్రజలను అవమానిస్తున్నాడు, పులివెందుల ఓటర్లను అవమానిస్తున్నాడు. ఆ 40% ఓట్లు అంటాడు మాట్లాడితే, 40% ప్రజలకు అవమానం చేస్తున్నాడు. రైట్ సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఇప్పుడు సార్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవ్వకపోగా ప్రతిపక్ష హోదా కోసం కూడా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయంటారా? ఎక్కడ చరిత్రలో అసలు ఇటువంటి వ్యక్తి లేడు. మనం కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తుగ్లక్తో పోల్చారు. తుగ్లక్ కూడా రాజధానులు మార్చాడని చెప్పి తుగ్లక్ చాలా బెటరు, జగ్లక్ చాలా మంచి పనులు కూడా చేశాడు తుగ్లక్. ఇట్లా కాదు, ఈ జగ్లక్ లాగా కాదు. కొంతమంది హిట్లర్ తోటి పోలుస్తారు. అసలు హిట్లర్ చాలా మంచి పనులు చాలా చేశాడు, ఇతనిలా కాదు. ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని పోల్చదగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఈ సృష్టిలోనే లేడు. ఇతను ఒక పెక్యులర్ క్యారెక్టర్. తల్లి మీద కేసు వేయటం ఎవడన్నా వేశాడా? చెల్లిని గోడ పెట్టి కొట్టడం ఎవడన్నా కొట్టాడా? పైగా అదేందా అట కొట్టావు చెల్లిని, ఆస్తి కోసం అట కొడతారా అంటే ఇది గర్గర్కి కహాని, ప్రతి ఇంట్లో ఉంటుంది అంటాడు. ప్రతి ఇంట్లో చెల్లిని కొడతారా, తల్లి మీద కేసేస్తారా? ఎక్కడన్నా విన్నామా? ఈ వాదన ఎక్కడన్నా అసలు ఎవడన్నా చెప్తాడా? నిన్న కూడా సార్ జనసేన ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడిన ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కాజేశారని కూడా ఆయనవే కాదు, ఆయన వియ్యం కూడా ఆస్తులు కూడా కొట్టేశాడు. మొత్తం అసలు ఆస్తి ఏదన్నా ల్యాండ్ కనపడితే కొట్టేయాలి, డబ్బులు కనపడితే కొట్టేయాలి. ఇంకా ఇదేం పిచ్చో అర్థం కాదు. ఎన్ని లక్షల కోట్లు సంపాదించి వెనకేసుకున్నాడో అర్థం కాదు, ఏం చేసుకుంటాడో అర్థం కాదు. ఒక్క ఆయుర్దాయం ఒక క్షణం పెంచుకోగలుగుతావా? నీ 1,00,000 కోట్లు ఇచ్చేసి నువ్వు చచ్చిపోయే ముందర 1 సెకను ఎక్కువ బతకగలుగుతావా? బతికితే వెంటిలేటర్ పెడతారు. డాక్టర్లు ఏం చేస్తారంటే వీడు బతికున్నాడు అని చెప్తారు, కానీ ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. అటువంటి పరిస్థితి తప్ప డబ్బులు కాపాడవు, డబ్బులు ప్రాణాన్ని నిలబెట్టవు, డబ్బులు ప్రతిష్టను తీసుకురావు. ఒక్కొక్క నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టాడు. నేను చాలా తక్కువ చెప్తున్నా, 11 గెలిచాడు. మొట్టమొదటిసారి పులివెందుల్లో డబ్బులు మంచిదే గెలిచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దేనికోసం? ఈ డబ్బులతోటి రాజకీయం చేయగలుగుతావా? వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ చూడు, 1 పైసా లేకుండా 21 మందిని గెలిపించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లను చూడు, వాళ్ళందరూ ఒక ఆయన రిపోర్టరు, ఒక ఆయన మామూలుగా చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఒక 20 మంది 30 మంది ఉన్నారు. వాళ్ళు అసలు గెలవటానికి వాళ్ళ చేతుల్లోనే డబ్బులు లేవు. అందరూ తలా ₹1 వేసుకొని గెలిపించండి అని ఈ చంద్రబాబు నాయుడే చెప్పాడు. అంటే అటువంటి సామాన్యుల్ని కూడా ఒక లేడీ అయితే అంగన్వాడీ టీచర్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు, ఆమె గెలిచింది.
ఎందుకు చెప్తున్నానంటే నీకు డబ్బులతోటి ఎన్నిక నడవదు, డబ్బులతోటి కాదు. నువ్వు ఎంపీగా నేను నీకు టికెట్ ఇవ్వాలంటే 150 కోట్లు ఇవ్వమని చెప్పి అడిగాడు. ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అడిగాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. 150 కోట్లు ఏం చేస్తావు? ఎట్ట ఖర్చు పెడతావు? ఎంత ఖర్చు పెడతావు? ప్రజలకి డబ్బులు కావాలా? నువ్వు శాడిజం తోటి సైకోయిజం తోటి ప్రజల్ని హింసించి చివరి నిమిషంలో నేను డబ్బులు ఇస్తానంటే నీకు ఓటేస్తారా? ఇటువంటి నాయకుడిని ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రం చూడలేదు భారతదేశంలో. వీళ్ళ నాన్న కూడా రాజకీయం చేశాడు, అన్ని తప్పులు చెప్పాడు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాని ఎక్కడా అనలేదు, ఏ సందర్భంలో కూడా అనలేదు. వ్యవసాయం దెబ్బతింటుందయ్యా, వ్యవసాయం దెబ్బతింటానికి చాలా కారణాలు ఉంటాయి, అందుకని మీరు వ్యవసాయ అనుబంధ రంగాన్ని పక్కన పెట్టుకోండి అని చెప్పాడు. వ్యవసాయ అనుబంధ రంగం ఏంటి? కోళ్ళ పెంపకం, పశువులు పాల అమ్మకం, ఇటువంటివి వ్యవసాయ అనుబంధ రంగాలు దగ్గర పెట్టుకోండి అయ్యా. పెట్టుకుంటే మీకు ఇది పోయినా కానీ ఇది ఉంటుందని ఆయన చెబితే, వీళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు, వ్యవసాయం అక్కర్లేదన్నాడు అని చెప్పి ప్రచారం చేసి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దు అన్నాడని మళ్ళీ పుట్టించాడు. ఇప్పుడు మళ్ళీ పుట్టిస్తున్నాడు. వైసీపీ నాయకులతో సంబంధాలు పెట్టుకోవద్దు అంటే వాళ్ళకి పని చేయొద్దు అన్నారు. వాళ్ళకి పని చేయదు, మాకు పని చేయట, ఈయన ఒక పార్టీకే ముఖ్యమంత్రి అని మొదలుపెట్టాడు. ఆ పని చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి చెప్తాడు అంటే అన్ని అబద్ధాలు చెప్తాడు. ఒక ఆయన ఉంటాడు, గోబెల్స్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన మామూలుగా ఈ అబద్ధాలని ప్రచారం చేయడంలో ఆయన కొత్త సిద్ధాంతాన్ని ఒకటి కనిపెట్టాడు. ఒక అబద్ధాన్ని ఒకటి చెప్తే ఎవడు నమ్మడు, ఒకే అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెబితే ప్రజలందరూ కూడా అదే నిజం అనుకుంటారనే సిద్ధాంతం ఆయనది. జగన్మోహన్ రెడ్డి ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేసి అబద్ధాల మీదే తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అబద్ధాలే, అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పాడండి మొన్న. 40 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 40 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చే ముఖమేనా? అసలు నీకు ఏదైనా పరిశ్రమకి ప్రభుత్వం సౌకర్యం కల్పించాలి అంటే దానివల్ల ఉపయోగం ఏంటి? దేశం మొత్తం మీద ప్రధాని మోడీ ఇప్పించలా 40 లక్షలు ఈయన ఇప్పించాట. వృద్ధి రేటు పెంచాను అంటాడు. ఏం వృద్ధి రేటు పెంచావు? సంపద సృష్టి అంటే ఎగతాళిగా మాట్లాడాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టించడం అంటే నీ సంపద సృష్టించుకున్నావు కదా అని ఒక్కొక్కటి ఓడగొడుతున్నారు, అది వేరే విషయం. ఈ సంపద, తన సంపద సృష్టించుకున్న వ్యక్తి పబ్లిక్ ఆస్తుల్ని నేను ఈ విధంగా చేస్తాను, ఇట్లా చేస్తాను, దానివల్ల రాష్ట్ర ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్ర ఇన్కమ్ పెరిగితే ఆ ఇన్కమ్ని పేదల సంక్షేమానికి వాడతాను అని ఆయన చెబుతుంటే సంపద పెంచుతాట అని ఆ వెకిల్ నవ్వుతాడు. ఇటువంటి మనిషి ఇప్పటి వరకు ఇండియన్ డెమోక్రటిక్ ఈ డెమోక్రటిక్ చరిత్రలో ఎక్కడా కూడా ఇటువంటి వ్యక్తి లేడు. హౌస్కి రాకపోవడం ఏంటి? నువ్వు గెలిచావు కదా, అసెంబ్లీకి రాకపోవడం ఏంటి? నువ్వు పులి కదా, నువ్వు పులివెందుల పులి అంటావు, సింహం అంటావు. నువ్వు వచ్చి అక్కడికి వచ్చి గండ్రించు, వచ్చి నీ సీట్లో కూర్చొని నువ్వు మాట్లాడు, సబ్జెక్ట్ మీద మాట్లాడు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ మీద రిప్లై ఇస్తూ 2.5 గంటలో 3 గంటలో మాట్లాడాడు. నిన్న మొన్న లోకేష్ హెచ్ఆర్డి మంత్రి ఆయన ఒక 3 గంటలు మాట్లాడాడు, పేపర్ చూడకుండా తలతిప్పకుండా. నువ్వు మాట్లాడు. నీకు 3 గంటలు మేమందరం లెటర్లు రాస్తాం, మేమందరం అయ్యా మేము జర్నలిస్టులం, మేము లెటర్ రాస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి దయచేసి 3 గంటల సమయం ఇవ్వండి. ఆయన గుక్క తిప్పుకోకుండా మాట్లాడతాడు, కాగితం చూడకుండా మాట్లాడతాడు. మీరు సమయం ఇవ్వండి, ఆయనకి 3 గంటల టైం ఇవ్వండి అని చెప్పి మేము ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్ గారికి మేము ఒక లెటర్ రాస్తాం. సో అప్పుడు ఇవ్వచ్చు అంటారు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా కాదు, నువ్వు మాట్లాడు, 3 గంటలు మాట్లాడమని చెప్తున్నా నేను. ఆయనకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మా స్పీకర్ ఎట్లా ఇస్తాడు, నేను ఎట్లా ఇస్తాను? ఇవ్వం కదా, ఎవ్వరు ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కదా. టైం నీకు ఎంత కావాలంటే అంత ఇప్పిస్తాను, అంత టైం నువ్వు 3 గంటలు మాట్లాడు. నువ్వు 3 గంటలు
నిలబడి మాట్లాడి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ విడుదల చేసే ఈ మనిషి వచ్చి అసెంబ్లీలో అనర్గళంగా 3 గంటల పాటు ఏం మాట్లాడగలుగుతాడు? అందుకని ఇక్కడ ఏంటంటే ఇటువంటి మనిషి అసలు భూప్రపంచం మీదే వేరే రెండో మనిషి లేడు. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ ఇతను ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు, ఆ పులివెందుల్లో గెలుస్తున్నాడు. ఆ పులివెందులు కాకుండా పక్క నియోజకవర్గం జమ్మలమడుగెళ్ళి గెలవమను. నెక్స్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని పులివెందుల వదిలేసి, పులివెందులు ఎటు ఓడిపోతాడు, అది అక్కడ బీటెక్ రవి విపరీతమైన పాపులారిటీతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన రోజు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. ఓడిపోయిన వ్యక్తి ఇతను ఇంతవరకు పులివెందులకు పోలే, గెలిచినాడు. పక్క నియోజకవర్గమే జమ్మలమడుగులో పోటీ చేయి జగన్, నువ్వు గెలుస్తావేమో చూద్దాం. రైట్ సార్. ప్రజెంట్ రాజకీయాలు అయితే చాలా పొల్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు పదవుల కోసం లేకపోతే డబ్బు కోసం తప్పించి ప్రజల అవసరాల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. పార్టీలు కూడా మారుతున్నటువంటి పరిస్థితి. కానీ 47 ఏళ్ళు అంటే ఇంత రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ఈ విధంగా రాజకీయం చేయడం అంటే మామూలు విషయం కాదు. సో చంద్రబాబు గారికి ఇది ఎలా సాధ్యమైందంటారు? అంటే ప్రజెంట్ రాజకీయాలు కలుషితం కాదు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కలుషితమయ్యాయి, అంతే. ఇప్పుడు కలుషిత రాజకీయాలను ఇప్పుడు ప్రక్షాళన చేపట్టింది ఈ ప్రభుత్వం. మొన్న కూడా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఏమన్నారు, 9 నెలలుగా శాసనసభలో బూతులు వినపడుతున్నాయా అన్నారు. దానికి ఏమంటే అందుకే జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, బూతులు వినపడితేనే వస్తాడంట అని ఆల్రెడీ సెటైర్లు బిగినయ్యాయి. అంటే బూతుల సభగా శాసనసభను మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. మనం అనుకుంటుంది అదే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఔన్నత్యాన్నే దిగజార్చారు. చంద్రబాబు 47 ఏళ్ళు అన్నావు, శాసనసభకి ఎన్నికై 30 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అంటే సభానాయకుడిగా, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ముఖ్యమంత్రే సభానాయకుడు. సభానాయకుడిగా 15 ఏళ్ళు ఉన్నాడు, సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా 15 ఏళ్ళు ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా పోరాట పటిమ. బాబ్లీ జైల్లో పడ్డాడు. బాబ్లీ ప్రాజెక్టు మీద ఒక పెద్ద వీళ్ళందరూ అక్కడ పోయి మహారాష్ట్రలో చేసినటువంటి ఆ ఉద్యమం, ఆందోళనలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలుగుదేశం వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. ఎక్కడ ధర్మాబాదో ఎక్కడో. చంద్రబాబు జైలుకి వెళ్ళింది అది ఒక్కసారే, మళ్ళీ జగన్ దయ వల్ల ఇది 53 రోజులు. అట్లాంటిది ఆ పోరాట పటిమ ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుల్లో ఏమైంది? జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి కదా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతిపక్ష నాయకులు ఎలా పోరాటం చేశారు, పోరాడినాళ్ళు మళ్ళా ఎలా ముఖ్యమంత్రి అయ్యారు. అసలు వాళ్ళ నాన్నకున్న పోరాట పటిమ కూడా ఇతనికి లేకపోతే. బాగా గుర్తు చేశారు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కావటానికి నిత్య అసమ్మతివాదిగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. చెప్పులేంచాడు. ఎవరు? పివి నరసింహారావు గారి మీద చెప్పులేంచాడు. అసలు అన్ని ట్రిక్కులు చేశాడు. ఎవరు? వీళ్ళ నాన్న. అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళేవాడు, వాళ్ళ మీద కేసులు వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు మీద ఎన్ని కేసులు వేయించాడు, ఎన్ని విచారణలు చేయించాడు, ఎన్ని సభా సంఘాలు వేశాడు? 23. ఒక 3 మంత్రివర్గ ఉపసంఘాలు వేయించాడు. కానీ ఒక్క దాంట్లో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డాడని రుజువు చేయలేకపోయాడు. యుద్ధం జరిగింది ఏది? చంద్రబాబుకి రాజశేఖర రెడ్డికి మధ్య. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో ఒకళ్ళకొకళ్ళు హోరాహోరీ తలపడేవాడు. ఏమైంది జగన్మోహన్ రెడ్డికి ఆ శక్తి? పారిపోతున్నాడు ఎందుకు? అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరు ఇక్కడ? షర్మిల, జగనా? షర్మిలకేమో పదవి లేకపోయినా పోరాటం చేస్తోంది, ధర్నా అంటోంది, పళ్ళాలు మోగిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? పారిపోతావా? ఎంత దూరం పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ప్రజా జీవితం నుంచి పారిపోయేవాడు నాయకుడు కాదు, పార్టీ కూడా కాదు. అది ఆ పార్టీ వాళ్ళు ఎందుకని ఇలా కొడిగడుతోంది? ఆరిపోయే దీపంలాగా ఎందుకు మారింది? ఉఫ్ అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే పరిస్థితికి ఎందుకు దిగజార్చాడు? ఒక పక్క పవన్ కళ్యాణ్, జనసేన, రెండు ఒక సమాన స్థాయి పార్టీలేగా. అది పెట్టి 14 ఏళ్ళు, ఇది పెట్టి 12 ఏళ్ళు. అతనేమో 21 పోటీ చేసి 21 గెలిచాడు. నువ్వేమో వైనాట్ 175 అని 11. ఆ 11 కూడా పోనంటావు. అయ్యన్న పాత్రను చూస్తే భయం, రఘురామకృష్ణరాజును చూస్తే భయం.
ఇంత పిరికోడిని నాయకుడిగా ఎలా చెప్పుకుంటోంది ఆ పార్టీ? ఇప్పుడు శాసనసభ ఇవాళ ఒక గౌరవం పెరిగింది. వాళ్ళకి రేపు పొద్దున శిక్షణ శిబిరాలు పెడుతున్నారంట. ఇప్పుడు 82 మంది ఏమో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో కూడా 17 మంది ఫస్ట్ టైం మినిస్టర్లు. వీళ్ళందరికీ కూడా శిక్షణా కార్యక్రమాలు పెడుతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలకు కూడా ఆద్యుడు చంద్రబాబే. అప్పుడు ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు, ఎథిక్స్ కమిటీ యనమల రామకృష్ణుడు స్పీకర్గా, ఈయన సభా నాయకుడిగా వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వటం. అప్పట్లో జస్టిస్ కృష్ణయ్యర్ వాళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి శిక్షణ ఇచ్చారనమాట. ట్రైనింగ్ అంతా కూడా కౌల్ అండ్ షక్దర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అయ్యన పాత్రుడు శిక్షణ ఇస్తున్నారు. కానీ శిక్షణకి నేను రానంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు ఆ ట్రైనింగ్ అవసరంలా. షార్ట్ డిస్కషన్స్ లేకపోతే షార్ట్ మామూలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా, కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటో చెప్పమనండి. బూతుల అటెన్షన్ మోషన్ గురించి అడగండి చెప్తా. ఏది కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఎట్లా? అదే బూతుల అటెన్షన్ మోషన్ అంటే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, కొడాల నాని, జోగి రమేష్. మొత్తానికి కాలుష్యం వదిలింది, ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని వదిలిందనమాట.